కాచిగూడ నుండి షిరిడి సాయినాథుని దగ్గరికి వెళ్ళడానికి మేము ఎలా వెళ్ళాము, ఏం చేసాము, టైమింగ్, ట్రైనింగ్ మొత్తం డీటెయిల్స్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఉదయం 4:30కు అయితే ఇక్కడ నుండి నాగర్సోల్ ఎక్స్ప్రెస్ అనేది ఉంటుంది. ఇది మేమైతే ఒక వారం ముందే చేసుకున్నాం కనుక మాకు నాగర్సోల్ ఎక్స్ప్రెస్ దొరికింది. కాకపోతే ఇది అన్ని స్టేషన్ల ఆగుతుంది ఫ్రెండ్స్. మేమంటే ఒక వారం ముందే బుక్ చేసుకున్నాం కనుక మాకు ఈ ట్రైన్ ఒకటే అవైలబుల్గా ఉంది, అందుకే దీన్ని తీసుకుంటున్నాను. మీరైతే పోవాలని ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక 1 మంత్ ముందు చేసుకుంటేనే ఎక్స్ప్రెస్లు ఉంటాయి. ఈ ట్రైన్కి పోవచ్చు కానీ మస్తు టైం పడుతుంది ఫ్రెండ్స్. ఉదయం 4:30కి ఎక్కితే నైటు 10:30, 11కు మనం నాగర్సోల్లో దిగుతాం. ఆడ దిగినాక మళ్ళీ అక్కడ నుండి మరో వెహికల్ పట్టుకొని మనం షిరిడీకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ షిరిడీకి మాకు దొరకలేదు. ఈ ట్రైను బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే ప్రతి స్టేషన్లో ఆగుతుంది ఫ్రెండ్స్. ఇది నాగర్సోల్ ఎక్స్ప్రెస్ కాచిగూడ నుండి నాగర్సోల్ వరకు ఉంటుంది. ఇది మాత్రం ప్రతి ఒక్క స్టేషన్లో ఆగుతుంది. కాచిగూడ నుండి నాగర్సోల్ వెళ్ళడానికి మాత్రం 119 స్టేషన్లలో ఆగుతాను ఫ్రెండ్స్. మీకు ఓపిక ఉంటే ఈ ట్రైన్కి వెళ్ళొచ్చు. మాకేందంటే మేము అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాం కనుక ఈ ట్రైన్కి వెళ్ళవలసి వచ్చింది. అహ్మదాబాద్ పోయినాక మాత్రం సీట్లు మొత్తం ఖాళీ అయినాయి ఫ్రెండ్స్. చూడండి, ఒక్కరు లేరు, డబ్బాకు 3-4 ఉన్నారు. నాగర్సోల్కు ఆడ దిగినాం, మొత్తం మాత్రం ఖాళీ ఉంది. ఒకవేళ ఏం కాదు, మీకు ఓపుకున్నది లేట్ అయినా ఏం కాదు, అమౌంట్ తక్కువైనా ఏం కాదు అనుకుంటే ఈ ట్రైన్కి వెళ్ళొచ్చు. ఓన్లీ 250 రూపీస్ మీరు నాగర్సోల్లో దిగుతారు. ఆడ దిగినాక ఫ్రెండ్స్ మనకు షిరిడికి వెళ్ళడానికి అయితే ఇక్కడ బయట క్యాబ్స్ అనేది ఉంటాయి. పర్ హెడ్గా వచ్చేసి వాళ్ళు చెప్తారు 300, 400 అట్లా చెప్తారు. కానీ మీరు బేరం చేస్తే మాత్రం 150కే వాళ్ళు తీసుకెళ్తారు. ఒక్కరికి 150 రూపీస్ తీసుకెళ్తారు. ఇక్కడ నాగర్సోల్ నుండి షిరిడికి వెళ్ళడానికి ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీకు బేరం చేయండి ఫ్రెండ్స్, లేకపోతే మాత్రం వీళ్ళు చాలా దోపిడీ ఉన్నది. మన అమాయకులు వస్తే మాత్రం ఫుల్గా ఉంచుతారు. ఇది మేము టికెట్ బుక్ చేసుకుని సాయి సనాతన్ భక్తి నివాస్లో ముందుగానే మన రూమ్ కావాలంటే బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మేము బుక్ చేసుకున్నాం. మనం బుక్ చేసుకున్న సెట్ కూడా మొత్తం మనం ఎంతమంది పోతున్నాం, ఎవరెవరు పోతున్నాం, వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళన్నీ తీసుకోవాలి. వాళ్ళన్నీ తీసుకొని ఒక సెట్ లెక్క తయారు చేసి వీళ్ళకి ఇవ్వాలి. లేదంటే అక్కడికి వెళ్ళినాక వీళ్ళన్నీ ఒక సెట్ మనం అన్నీ తయారు తీసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎందుకనంటే వాళ్ళు అక్కడికి వెళ్ళినాక మళ్ళీ అడుగుతారు. ఇక్కడ రిసెప్షన్ రూమ్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం వాళ్ళకి అవి చూపిస్తే మనం బుకింగ్ చేసుకునేది ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇది మనం ఇంటి దగ్గర ఉండైనా కూడా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత అక్కడ ఇస్తే మనకు కీ ఇస్తారు ఫ్రెండ్స్. ఆ కీ పట్టుకొని వెళ్ళాలి. మీరు ఇక్కడ నుండి లగేజ్ మీ రూమ్ వరకు పట్టుకెళ్ళాలంటే ఇట్లాంటి బండ్లు ఉంటాయి, తీసుకొని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. మీరు ఎందుకంటే మనకు రూమ్ అలర్ట్ చేసిందంటే మినిమం ఒక 1 కిలోమీటర్ ఉంటుంది లోపల. అంత దూరం మీరు వెళ్తే ఇక రూమ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇదే ఏసీ రూమ్ బుక్ చేసాము. 1 డేకి వచ్చేసి 700. మేము 2-3 డేస్ ఉన్నాం. అంటే వీళ్ళు మినిమం 2 డేస్కి మాత్రమే ఇస్తారు రూము. మేము 2 డేస్ తీసుకున్నాం. ఎక్స్ట్రా ఇంకో 1 డే అయితే మళ్ళీ వెళ్ళేసి మళ్ళీ అమౌంట్ కడితే మళ్ళీ 700 కడితే మళ్ళీ రోజుకి ఇచ్చేసారు. రూమ్ మాత్రం బాగా మంచిగా ఉంది ఫ్రెండ్స్. ముందుకు మనం ఉండాలంటే 2-3 డేస్ మంచిగా ఎంజాయ్ చేయడానికి మాత్రం మంచిగా ఉంది. రూమ్స్ మాత్రం నీట్గా అంటే హైలైట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు ఇక్కడ మాత్రం మంచిగా నచ్చింది. ఇది మనం ఇక్కడ నుండి మనం ఉదయం టెంపుల్కి వెళ్ళాలంటే మాత్రం ఫ్రీ బస్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవే ఫ్రీ బస్సెస్. మనం ఎంతమంది ఉన్నా కూడా ఇక్కడ లైన్లో ఉంటే మనం ఎక్కడైతే రూమ్ దిగినామో అక్కడ మెయిన్ ఎంట్రన్స్ కార్డ్ సైడ్కి వస్తే ఇక్కడ బస్సులు పెడతారు ఫ్రెండ్స్. వీళ్ళంతా ఫ్రీ బస్సులో వెళ్ళనీకే ఉన్నారు. మీరు వెళ్ళాలంటే ఆటో కాకుండా ఇలా ఫ్రీ బస్కు ఒక 10-15 మినిట్స్కి ఒక బస్సు ఉంటూనే ఉంటుంది. ఒకటి నిండి వెళ్ళంగానే ఇంకో బస్సు వస్తుంది. మీరు వెళ్ళాలంటే మాత్రం ఇట్లా బస్సుకు కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఒక 10-15 మినిట్స్ వెయిటింగ్ చేయాల్సి ఉంటుంది. బస్ సౌకర్యం కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. అందరిని తీసుకుపోతారు. ఇది మేము ఇక్కడికి తీసుకొచ్చారు, మమ్మల్ని దించేశారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం లోపల టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇదే అంతా టెంపుల్. ఇక్కడ దిగిన తర్వాత ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటి అని అంటే మనకు అన్నీ తీసుకోవని చెప్పేసి షాపు వాళ్ళు అడుగుతారు. కానీ ఇక్కడ మీరు ఏం తీసుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే లోపలికి అయితే ఏం పట్టుకోపోయి వెళ్ళనియరు. ముందుగా మన గేట్ లోపలికి ఎంటర్ అయ్యాగానే అన్నీ వాళ్ళు అక్కడనే పడేస్తాను. లోపలికి అయితే బాబా వారి దగ్గరికి అయితే ఏం తీసుకోపోనీకి వీలు లేదు. వాళ్ళు తీసుకో 10 రూపీస్కు ఇన్ని పూలు అవి ఇవి అని అంటారు. కానీ ఏం లేదు, అన్నీ బయట డస్ట్బిన్లు వేస్తాను వీళ్ళు.
తీసుకోకుండా సపరేట్గా వెళ్ళి మీరు ఏమన్నా వేయాలంటే దేవునికి అక్కడనే కానుకలు వేయండి. కానీ ఇక్కడైతే ఏం లేదు ఫ్రెండ్స్. మీరు ఆ లోపలికి వెళ్తున్నప్పుడు మాత్రం మొబైల్స్ మాత్రం ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్స్ అయినా ఏవైనా, ఎందుకంటే లోపలికి ఎలాంటి వస్తువులు పట్టుకోవడానికి లేదు. మీరు వీలైతే రూమ్ దగ్గర పట్టించుకోవచ్చు, లేకపోతే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టేసిన తర్వాత లోపలికి పోతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మొబైల్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి ఫ్రెండ్స్. మాకైతే ఒక 1 అవర్లో అయిపోయింది. మేము వెళ్ళింది మండే వెళ్ళినాం, కానీ మంగళవారం రోజు మాకైతే ఒక 1 అవర్లోనే దర్శనం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. బాబావారి దర్శనం మాత్రం మంచిగా అయింది. మంచిగా ప్రతి ఒక్కరు దగ్గరుండి ఒక 10-15 మినిట్స్ దాకా మంచిగా ఓకే తీసుకోవచ్చు. ఇదంతా దర్శనం అయిపోయినాక అక్కడ మనకు మిల్స్కు టోకెన్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము అక్కడికి అన్నం తినే కాడికి వెళ్తున్నాం, ఫ్రీ భోజనం. ఇక్కడ నుండి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. మేమైతే ఆటోలో వెళ్ళాము. మనిషికి 10 రూపీస్ తీసుకున్నారు ఇక్కడ నుండి అక్కడ వరకు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదే బాబావారి అన్నద ప్రసాదములు ఇక్కడనే పెడతారు. ఫుడ్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. సాయిబాబా వారి ఈ ఫ్రీ భోజనం మనం దర్శనం చేసుకోగానే అక్కడనే టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్ పట్టుకొని ఇక్కడికి వచ్చినాం అనుకో, ఇక్కడ ఫ్రీ భోజనం అనేది పెడతారు ఫ్రెండ్స్. ఇదే బాబావారి భక్తి. ఇక్కడ మన మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఫోటోలు దిగాలనుకుంటే ఇక్కడ దిగొచ్చు. బాబావారిది బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే లోపల అంతా పార్కు ఇట్లా మంచిగా ఉంటుంది. నా వీడియో నచ్చితే మాత్రం నాకు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాబావారు చూడండి ఎంత అందంగా ఉన్నారో. మనకు వండించడానికి శ్రీ సాయిబాబా ప్రసాదాలు ఇక్కడే ఉంటాయి. ముందు లొకేషన్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం సిట్టింగ్ ఒకటేసారి కూర్చొని మాత్రం కొన్ని వేల మంది తినొచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద హాల్ అంటే అంత పెద్ద హాలు. వాళ్ళు ఎంత అంటే అంతమందికి కూడా మంచిగా అంటే మంచి ఫుడ్ మాత్రం ఫుడ్ బాగుంది ఫ్రెండ్స్. చపాతీలు ఇస్తున్నారు, మిల్స్ పెడుతున్నారు, 2 కర్రీస్ ఇస్తున్నారు, మళ్ళీ ఇంకోటి మజ్జిగ ఇస్తున్నారు. బాగా అంటే బాగుంది ఫ్రెండ్స్. మీరు కొద్దిగానే పెడుతుండని మాత్రం అనుకోకుండా మీరు ఎంత తింటే అంత మళ్ళీ డబుల్ తిరిగి కూడా ఇస్తున్నారు. చూడండి ఎంత పబ్లిక్ తింటున్నారో. 1 టైం 2000 మెంబర్స్ దాకా కూర్చున్నా కూడా వాళ్ళు ఫటాఫట్ ఇచ్చేస్తున్నారు. బాగా అంటే బాగుంది ఫ్రెండ్స్. ఇంకో ఇదే మా బ్యాచ్, మేము కూర్చొని తింటున్నాము. మేమైతే ఒక 5 మెంబర్స్ పోయినాం. మా తమ్ముడు, నేను, మా బావ, మా మామ, మా ఇంకో బావ అందరం కలిసి వెళ్ళాం ఫ్రెండ్స్. అనుకోకుండా బాబావారి దర్శనం అయితే మాకు జరిగింది. ఇవే మాకు పెట్టిన మిల్స్. చపాతి, రోటీ, పప్పు, పచ్చడి అన్నీ వేసారు ఫ్రెండ్స్. ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. మీకు ఏమన్నా షిరిడి గురించి డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్ పెట్టండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చి అక్కడ జరిగేటి అన్నీ చెప్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి.